జిల్లాకు తరలివచ్చిన తెలంగాణ సంస్కృతి మరిడమ్మకు ఆషాఢ బోనాలు సమర్పించిన గణాచార్యులు, శివశక్తులు, హిజ్రాలు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ హిజ్రాలు, దేవదాసీలు, శివశక్తులు, గణాచార్యులు పెద్దాపురం మరిడమ్మ తల్లికి ఆషాఢ మహాజాతరతో బోనాలను, మొక్కుబడులను చెల్లించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ చేసిన మహాజాతర ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ప్రాచీన కాలం నుండి దేవదాసీలుగా, శివశక్తులుగా, గిరిజన అటవిక ప్రాంతాల పూజారులుగా అమ్మవార్ల భవిష్యవాణిని లోకానికి అందించే మహాశక్తులుగా శివశక్తులు, హిజ్రాలు, గణాచార్యులు ప్రసిద్ధి చెందారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మేళవిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి, ఒరిస్సా ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున గణాచార్యులు, జిల్లా నలుమూలల నుండి హిజ్రాలు తరలివచ్చి పెద్దాపురం మరిడమ్మ తల్లికి గురువారం ఆషాఢ మహాబోనాల సమర్పణ మహాజాతర కోలాహలంగా నిర్వహించారు. పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు కల్పించగా మరిడమ్మ తల్లి ఆలయ ఈవో విజయలక్ష్మి ఈ బృందానికి మరిడమ్మ తల్లి దర్శనాలను కల్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, శివశక్తుల భవిష్యవాణి, హిజ్రాల నృత్యాలతో మహాజాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా సంస్కృతులను మేళవిస్తూ నిర్వహించిన మహాజాతరను ఒక్కసారి దర్శిస్తే చాలు అన్ని శుభాలై చేకూరుతాయని గణాచార్యులు వివరించారు. అమ్మవారి భవిష్యవాణిని వివరిస్తూ మహా నృత్య ప్రదర్శన జాతర అంగరంగ వైభవంగా సాగింది. మరి మీరు దర్శించి ధరించండి.
ప్రజల్లోన మేము గణాచారులని, మేము శివశక్తులని, మేము జోగిని అమ్మవారికి సేవలు చేసుకొని ఇలా అమ్మవారి పండుగ చేసుకొని ప్రతి దానికి కూడా అమ్మవారికి ఏదైనా సరే అమ్మవారిని చేసుకొని సంకరించి మొత్తం గణాచారులందరూ కూడా మా యూనిట్ కమిటీ గణాచారులందరూ కూడా జోగులందరూ కూడా మేము అమ్మవారికి బాగున్నారు. ఏ పండుగ జరిగినా ఏ ఊరి విజయవాడ కాదు, ఏ ఊరే సరే ఎక్కడికి వెళ్తే మేము వెళ్తా ఉన్నాం. అలాగే కాకినాడ గణాచారులు, కచ్చిపూడి గణాచారులు, పెళ్లిపూడి గణాచారులు అందరూ అభినవుడి. అలాగే మాకు పెద్దాపురం రామకృష్ణ గారు మాకు ఏదో నేడిచ్చారు, ఆవిడ మామూలుగా ఆ నిర్వాహకం చేసుకున్నాము. అలాగే పెద్ద మడం తిరిగి ఈ సంవత్సరం బాగా మన ఊరు పిల్ల పాపాలతో అందరూ కూడా సక్రమంగా ఉండాలని కోర్టు రాత్రి ఈ అమ్మవారికి మడం తల్లికి మళ్ళీ మహాలక్ష్మి తల్లికి మేము బాగాలు ఎత్తుకొని తీసుకుంటున్నాం. ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారండి మీరు? నాయన మాది కాకినాడ, ఒకరు కత్తిపూడి, నెల్లిపూడి, రాజమండ్రి, విజయవాడ, అలా వైజాగ్ చాలా దూరం నుంచి వచ్చారు. గణాచారులందరూ కూడా వడ్డల మామిడి గుళ్ళు అన్ని ఊరి నుంచి వచ్చి ఎత్తి పాడేరు నుంచి అన్నట్టు తిరిగి వచ్చి అందరు చేసుకుంటున్నాను. ఈ గణాచారులందరికీ నేను పెద్ద గణాచారులు కాబట్టి మొత్తం జరుగుతుందని అందరు శివసేన గురువుగారండి. మాది కత్తిపూడి అండి. నమస్తే అండి. మాది కత్తిపూడి. మేమందరం గణాచారులు అందరం ఒకటయ్యి కాకినాడ మేము ఒకటయ్యి అమ్మవారి బోనాలు తెచ్చాము. ఊరు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని, సత్యశ్యామలంగా ఉండాలని, వర్షాలు కురవాలని, పాడి పంటలు బాగుండాలని అమ్మవారి బోనం ఎత్తుకుని వచ్చామండి. అందరికీ శివశరణాలు. గణాచారులని అందరు శివశక్తులు గణాచారులు. సిరి సంపలతో, ఆయురారోగ్యాలతో, పిల్లా జలాలతో, పాడి పంటలతో అందరూ కూడా మొత్తం లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అన్న ఊరు గణాచారులు, పూజారులు, శివశక్తులు అందరూ వచ్చండి మరడమ్మ తల్లికి ఈ విధంగా బోనాలు చేసి మేము సమర్పిస్తున్నామండి. జై మరడమ్మ తల్లికి, జై మరడమ్మ తల్లికి, జై మరడి మహాకాళికి, జై మరడి మహాలక్ష్మికి, జై. అందరికీ నమస్కారం అండి. నా పెద్దాపురం రామకృష్ణ నాయకుడు. నేను ఈ ఊరు నాయకుడండి. ఈ ఊరు బాగుండాలని మా పిల్లలందరూ కూడా కేకే సంతోషంగా అమ్మవారి బాగున్నట్టు అనుకున్నాం. మా పిల్లల మాది అంగీకరించి చేశారు. అందరూ పిల్ల పాప చల్లగా ఉండాలని, వారి కుటుంబాలు అందరూ మాకు జాతర కూడా చల్లగా ఉండాలని మేము ఎంతో ఆ దేవుడిని ఎంతో మరణంకి ఎంతో ఆశిస్తున్నాం. అడగగానే ఒప్పుకున్నారండి. శివశక్తులు ఉన్న గణాచారం అందరూ కూడా నా మాటలు అందించి అందరూ వచ్చారు. అందరూ జయప్రదంగా జరిగించారండి ఈ కార్యక్రమం అంతా. గణాచారులు అందరూ కూడా అన్ని ఊళ్ళు తెచ్చారండి. నా మాట దక్కించి మేమండి 60 మంది వచ్చారు. 60 మంది వచ్చామంటే అన్ని ఊరి నుంచి 100 మంది వచ్చారు. కొంతమంది నడవలేరు ఉన్నారని పెద్దోడు వాళ్ళ ఇంటి కూడా ఉన్నారు. మేము నడిచిన పెద్దోడు మేము. నమస్తే అందరికీ. మేము కాకినాడ వాళ్ళని, పెద్దపూడి వాళ్ళని, నెల్లిపూడి వాళ్ళని